యెమెన్లోని హౌతీలు ఎర్ర సముద్రంలోని వాణిజ్య నౌకల మీద దాడి చేస్తుంటే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి విసిగిపోయినటువంటి అమెరికా దాడులకు సిద్ధపడి 10 దేశాలతో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తే ఆ 10 దేశాలు హౌతీ తీవ్రవాదుల మీద యుద్ధానికి ధైర్యం చేయలేదు. దాంతో బ్రిటన్ ఒక్కటి మాత్రం ముందుకు వచ్చింది, ఎందుకంటే బ్రిటన్ వాణిజ్య నౌక మీద కూడా దాడి జరగడంతో. కానీ అమెరికాకి ఆ తర్వాత అర్థమైంది ఏంటి అంటే, బ్రిటన్ నుంచి కొంత సమాచారం లీక్ అవుతోంది హౌతీ తీవ్రవాదులకి, అక్కడ కమ్యూనికేట్ చేస్తుంది లేదా మీడియాకి చెప్పేస్తుంది. ఎందుకంటే వీళ్ళు చెప్పేటప్పటికి అక్కడి నుంచి తప్పించుకుంటున్నారు హౌతీ తీవ్రవాదులు. దీంతో బ్రిటన్ లీకుల మీద విరక్తి చెంది బ్రిటన్కి కూడా చెప్పకుండా అమెరికానే సొంత దాడులు చేసింది. అట్లాగే బ్రిటన్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ద డెసిషన్ టు జాయింట్లీ స్ట్రైక్ హౌతీస్ ఇన్ యెమెన్ వాజ్ రిపోర్టెడ్లీ లీక్డ్ ఇన్ యూకే మీడియా హవర్స్ బిఫోర్ ద యాక్చువల్ ఆపరేషన్ టుక్ ప్లేస్, రిపోర్టెడ్ ద టెలిగ్రాఫ్. US and UK bombed Houthi sites in Yemen on January 11th, but the plan was leaked to the media hours before, leaving Washington officials frustrated at their London counterparts. ఇది మీడియాకి ముందే టెలిగ్రాఫ్లో సమాచారం వచ్చేసింది, దాంతో వాళ్ళు అక్కడ అలర్ట్ అయ్యారు. ఇట్లాంటిది అంటే మీడియాకి ఇట్లా దాడులు చేస్తున్నామని సమాచారం ఇవ్వడం ఏంటి, అవతల వాళ్ళు అలర్ట్ అయిపోయారు కదా అంటూ బ్రిటన్లో ఉన్నటువంటి సైన్యం మీద అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.